హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. లాస్ట్ వీడియో చూసే ఉంటారు. అప్‌లోడ్ చేశా గానీ అది బ్లాక్ అయిపోయింది వీడియో. కాపీరైట్ స్ట్రైక్ పడింది. దానికి ఏం లేదండి రీజన్. టీవీ స్క్రీన్ ఇప్పుడైతే ఆఫ్‌లో ఉంది గదా! అప్పుడు ఆన్‌లో సీరియల్ పెట్టుకొని చూస్తూ అయితే వర్క్ చేశాను నేను. అది సీరియల్ నుంచయితే కాపీరైట్ స్ట్రైక్ పడింది. ఇప్పుడు కూడా టీవీ ఆఫ్ చేశానంటే నేను స్కూల్‌కెళ్ళొచ్చా గదా! పిల్లల్ని తీసుకొనొచ్చా. ఇంకా చాలా పని ఉండడంతో ఇంకా టీవీ ఏం పెట్టుకోలా లక్కీగా. ఈ వీడియో అయితే లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూయేషన్. ఎవరైనా చూడకపోతే అది గూడా చూడండి. కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉంటది. ఇంకా నేనైతే ఇక్కడ టేబుల్ రెడీ చేసుకుంటున్నా పూజ కోసము. ఈ క్లాత్ వచ్చేసి డైనింగ్ టేబుల్ క్లాత్ అనమాట. ఇది కూడా శ్రీ వెంకటేశ్వరలోనే తెచ్చుకున్నా. 129 రూపీస్ అయితే పడింది. ఒకసారి కొంటే ఇంకా మనం పూజ అప్పుడు అలా పెట్టుకోవచ్చులే సపరేట్గా అని అయితే నేను తీసుకున్నాను. అక్కడ ఏంటంటే ఓన్లీ వైట్, క్రీమ్ అలాంటి క్లాతే వాళ్ళు సేల్ చేస్తారు. ఆ వ్లాగ్స్ కూడా మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా నేనైతే దీన్ని నీట్‌గా పెట్టుకోవడానికైతే గ్లూ డ్రాప్స్ యూజ్ చేసేసి నీట్‌గా మడిచి వెనకాలైతే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ గ్లూ డ్రాప్స్ కానీ తర్వాత ట్యాగ్స్ కానీ చెప్తూనే ఉంటాను. తెలియని వాళ్ళకి తెలుస్తదని. ఇవి మనం హ్యాండీగా పెట్టుకున్నామంటే చాలా వర్క్ అయితే ఇలాంటివి మనం ఈజీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే నేను ఎప్పుడూ పెట్టుకునే ఉంటాను. ఈ బర్త్‌డేస్ అప్పుడు ఎలాగో ఖచ్చితంగా మన పిల్లలుంటే బర్త్‌డేస్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అలా ఈజీగా ఉంటాయి ఇవి. ఇంకా నేను నీట్‌గా అయితే ఫోల్డ్ చేసేసి గ్లూ డ్రాప్స్‌తోని స్టిక్ చేసేసాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా అలా కొంచెం హ్యాంగ్ అవుతుందనేసి క్లాత్ దాన్ని కూడా అయితే గ్లూ డ్రాప్‌తోని లోపలికి ఫిట్ చేశాను. అది కొంచెం అలా ఉన్నా పర్లేదు. ఎందుకంటే మనకి అలా అయితే ఇంకా నేను అరటి పిలకలు అంటాం కదా! మనము అవైతే కట్టేయాలి. సో, ఆ లెగ్‌కి అలా కట్టేస్తాం కదా! ఏం కనిపించదనేసి నేను ఎలా అన్నా అలా వెనక్కైతే క్లాత్ హ్యాంగ్ అవ్వకుండా స్టిక్ చేసేసుకున్నాను. ఇంకా స్కూల్‌కి నుంచి పిల్లలు రానంత సేపు నేను ఒక్కటి చేసుకున్నా. ఇంకా వాళ్ళొచ్చాక మా పిల్ల నేను పెడతా, నాకు చెప్పు అంటది. కొంచెం హెల్ప్ చేయాలనే వస్తది గానీ ఒక్కొక్కసారి అది నాకు డిస్టర్బెన్స్‌గా ఉంటది. అమ్మ నేను చేసుకుంటాలే నా పని అని చెప్తూ ఉంటా. లేదమ్మా నాకివ్వు అంటా. ఇంకా ఓపిక ఉన్నప్పుడైతే సరే అమ్మ నువ్వే చెయ్యి అని చెప్తా. ఒక్కొక్కసారి కోపం కూడా వస్తది. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేసి తినను నాన్న అంటే ఏమి స్నాక్స్ కూడా తినకోకుండా ఇంకా నేను వీడియో పెట్టుకున్నా అని నా చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారు. ఇంకా మా బాబుకి అవి ఇవి తెచ్చి అంటే వాడు హెల్ప్ చేస్తున్నాడు. మా పాప నాకు పెట్టివ్వమ్మా నాకు గైడ్ చేయి నేను చేస్తా అని తను నాకైతే హెల్ప్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను గ్లూ స్టిక్స్‌తోనే స్టిక్ చేసుకున్నాననమాట. అయితే ఇది ఒక 2, 3 డేస్ బిఫోరే అయితే నేను చేసుకున్నాను. ఇంకా అసలు టైం అయితే ఎలా అంటే ఇంక బంధువులొస్తున్నారు ఒక పక్క, ఇంట్లో పనులు చూసుకోవాలి. నాకు ఎవ్వరు హెల్పర్ లేరు. అంటే మెయిడ్ ఎవ్వరు లేరు. అన్ని పనులు నేనే. ఇంకా అలా అన్నీ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఒక పక్క కిచెన్‌లో ఉన్నంత వర్క్ అది ఇంకా 24/7 ఉంటది గదా! ఇంకా అవి చూసుకోవడం ఒక పక్క. చాలా టెన్షన్ పూజ అయ్యే వరకు గూడా నాకు ఉన్న టెన్షన్‌కి ఇంకా అదెవ్వరికీ చెప్పుకోలేనసలు. అంత టెన్షన్ ఉండింది. కాకపోతే పూజ జరిగింది. త్వరలోనే మీకైతే షేర్ చేస్తాను వీడియోని. కొంచెం ఇలా లేట్ అయిపోయింది. మొన్న అది బ్లాక్ అవ్వడం వల్ల వీడియో కొంచెం ఇదైతే అయింది. ఇంకా ఇదొచ్చేసి నేను అన్ని నాప్కిన్స్, పిల్లో కవర్స్ అన్నీ ఒక చోట బాస్కెట్‌లో ఏసైతే పెట్టుకున్నా. నేను మర్చిపోతాను. కొన్ని 3, 4 డేస్ ముందైతే అన్నీ చేసుకోవాలనేసి ఒక చోటైతే పెట్టేసి పెట్టుకున్నా. ఇంకిది మా చెల్లి చేశానని చెప్పా గదా! ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే తను కస్టమైజ్ చేసి పంపించారు. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను, ఎవరు చేశారు, ఏంటి అన్నీ అయితే ఉంటాయి నా ప్రీవియస్ వ్లాగ్స్‌లో.
అండ్ ఇది ఒక బాక్స్‌లో అయితే కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పెట్టి పంపించింది తను. ఇంకా బాక్స్ వద్దులే అనేసి ఇలా ఒక ఐకియా ఆర్గనైజర్‌లో అయితే నేను అన్నీ పెట్టేసుకుంటున్నా. ఇంకా బాక్స్ అయితే పడేయలేదు. మనకు ఆ రోజు వేస్ట్ చేసుకోవడానికి అలా ఉంటదనేసి అది గూడా పెట్టుకున్నాము. ఇంకా మా అమ్మ ఒక పక్క గైడ్ చేస్తున్నారు. తొందరగా అవి చేసుకోండి, ఇవి చేసుకోండి అని. ఇంకా అలా అన్నీ అయితే ఒక్కొక్కసారి తెలియట్లేదు. ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు. టెన్షన్ కొంచెం ముందుగానే టెన్షన్ పార్టీ. ఇప్పుడు ఇంకా ఇలా దగ్గరొచ్చే కొద్దీ ఇంకా టెన్షన్ పడుతూ ఇంకా పూజ అయితే మేము కొంచెం కర్ణాటక స్టైల్‌లో అయితే చేయించుకున్నాము. పూజారికి తెలుగు వస్తది గానీ నాట్ దట్ మచ్ అనమాట. ఇంకా ఆయన పద్ధతులొకటి, మన పద్ధతులొకటి. ఆయనైతే రైట్ సైడ్ అమ్మవారిని మీరు కట్టించి పెట్టండి. నేను లెఫ్ట్ సైడ్ అయితే పంచ కట్టి సత్యనారాయణ స్వామిని రెడీ చేస్తా అన్నారు. సరే అని చెప్పాము. తర్వాత మాకనిపించింది మాకెప్పుడూ అలా అలవాట్లేదు. ఆంధ్ర సైడ్ ఏంటంటే మనకి మందహాసం అని దొరుకుతది. అది 4 సైడ్స్ టెంపుల్ చిన్న పూజ గదిలా అంతా ఉంటది. అది ఇక్కడెక్కడ దొరకదమ్మా అని చెప్పారు. సరే ఇంకా ఫోటో పెట్టుకొనైతే చేసుకుందాం అనుకున్నాం. ఆయన ఈవినింగ్ నేను ఇంటికొచ్చైతే చూస్తాను ఎక్కడ పెట్టొచ్చు అని అయితే చెప్పారు. ఇక్కడొచ్చేసి ఒక ట్రే శారీ పెట్టుకోవడానికి ఒక ట్రే అయితే రెడీ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఉండిండే ట్రే కొంచెం అది డ్యామేజ్ అయింటే దాన్నంతా మరీ నేనైతే రీయూజ్ చేసుకున్నట్టుగా క్రాఫ్ట్ లాగా అలా అయితే చేశాను. ఇంకా నాతో అన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నేనెప్పుడూ అన్నీ చేసుకుంటూ ఉంటాము. మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ అయితే జరిగాయన్నమాట. ఎన్నో శ్రీమంతాలని ఇంకా అలా మాకు బాగా అలవాటు ఇలాంటివి చేయడం అన్నీ. ఏంటంటే ఇప్పుడైతే అన్నీ అయిపోయాయి ఫంక్షన్స్ అన్నీ. ఇప్పుడు ఏవి పెండింగ్ అయితే లేవింకా. అలా శ్రీమంతాలు అలాంటివన్నీ. అప్పుడు ఎన్నో చేశాము. ఇంకా మా బాబుకైతే తనకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ చేయడం అయితే. ఇంకా నేను హెల్ప్ చేస్తా అమ్మా అని అంటూ ఉంటాడు. ఇలాంటివి చేయడం మా మదర్‌కి బాగా అలవాటు. మా మదర్ నుంచే నాకి ఆ అలవాటైతే వచ్చింది. ఇంకా మా పిల్లలకి కూడా నాలాగే నేనెప్పుడు ఇలా చేస్తూ ఉంటా కాబట్టి వాళ్ళు గూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అమ్మ నేను చేస్తా, నాకు చెప్పు అనేసి. ఇదైతే నేను ఒడిబియ్యం పోసేటప్పుడు మా మదర్ శారీ పెడతారు గదా! అవన్నీ ప్యాక్ చేద్దామనైతే ట్రే చేశాను. ఇంకా ఎంత వర్క్ ఉండిందంటే చాలా వర్క్‌లో కొన్నన్నీ మర్చిపోవడం, ఇంకా టెన్షన్‌తో చాలా ఇదిగా ఉండింది. ఇంకా నేనిలా చేస్తూ ఆ లాస్ట్‌ది గ్లూ గన్ అయితే వేడవ్వలేదనమాట. ఇంకా ఆ కవర్‌లో ఏసేసా. అంతే. ఇంకా బీడ్ దొరక్క ఇల్లంతా ఎతికి అలా అయిపోయింది. ఇవొచ్చేసి మనం హ్యాంగింగ్స్ లాగా తామర పూల బదులు అవి కూడా పెట్టుకోవచ్చనైతే చూయిచ్చాను. ఈవినింగ్ అయితే బయటికెళ్ళాము వాక్ చేసుకుంటూ. ఇదొచ్చేసి మా అపార్ట్మెంట్ ఔట్ సైడ్. ఇది రోజ్ ఫ్రూట్ అనేసి చాలా కాస్ట్‌లీ ఫ్రూట్. మా అపార్ట్మెంట్ బయటైతే ఉంది ఆ చెట్టు. దానికైతే ఎన్ని కాసాయో ఫ్రూట్స్ అయితే. కొన్నన్నీ వేస్ట్ అయిపోయి కింద పడిపోయాయి. పన్నీర్ రోజ్ ఉంటది గదా! సేమ్ ఆ స్మెల్ ఎలా ఉంటదో ఈ ఫ్రూట్ తింటుంటే గూడా సేమ్ అలాంటి స్మెల్ అయితే ఉంటది. బావుంటాయి ఇవైతే. ఇంకా మా అపార్ట్మెంట్‌లో అందరూ తింటూనే ఉంటారు. పిల్లలు, పెద్దలు అందరూ. ఇంకా మేమలా మాకు దగ్గరున్న ఏరియాకైతే షాపింగ్‌కెళ్ళాము. షాపింగ్ అంటే షాపింగ్ కోసం కాదు. అలా ఎళ్తుంటే ఇవన్నీ కనిపించాయన్నమాట. మా ఏరియాలో ఏంటంటే నెక్స్ట్ ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ సెలబ్రేషన్స్ ఉన్నా మనం మర్చిపోయినా వీళ్ళైతే గుర్తు చేస్తూ ఉంటారు. అన్నీ అయితే బయట హ్యాంగ్ చేసుంటారు. ఒక 15 డేస్ ముందే వీళ్ళైతే నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అన్నీ చాలా బాగా పెడతారు. ఎప్పటికప్పుడు సీజన్‌లా పెడతా ఉంటారు. ఇవొచ్చేసి ఒడిబియ్యంలో పెట్టే సామాన్లు. ఇప్పుడు ఇక్కడెందుకు పెట్టారంటే అమ్మవారికైతే ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఇది కూడా పెడతారంట. చిట్టి గాజులు ఇంకా చాలా ఏంటేంటో చాలా అయితే తెలుసుకున్నా నేను. మీతో కూడా షేర్ చేస్తా ముందుకి. ఇంకా అవొచ్చేసి అరటి పిల్లకలు పెట్టే స్టాండ్స్ అవి. కలర్స్ అమ్ముతున్నారు.
ఇంకా మా పిల్లల పానీపూరి కావాలనేసి సరే ఇంకా కొంచెంసేపు అక్కడ పానీపూరి తినడానికైతే వెళ్ళాము దారిలో. కొంచెం వాక్ చేసినట్టు ఉంటుంది ఇంట్లోనే అనేసి అలా బయటకైతే అమ్మ మేమంతా వచ్చాము. అప్పటికి ఇంకా ఎవ్వరు రాలేదు. మా చెల్లి వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానీ ఎవరు ఇంకా ఆ రోజుకి రాలేదు. నెక్స్ట్ డే అయితే వాళ్ళు వచ్చారు. ఇంకా అక్కడ అన్నీ అయితే భలే పెట్టారు పిల్లలకి అన్నీ. ఇంకా మేము వచ్చిండేదైతే మా ఇద్దరికి మెహందీ పెట్టించుకోవడానికి. వద్దనుకున్నాం కానీ ఇంకా పూజ చేసుకుంటున్నాం కదా, పెట్టుకోవాలి బాగుంటుంది. ఆషాఢంలో కూడా కుదరలేదు మాకు పెట్టుకునేకి. ఇంకా సరే పెట్టించుకుందాం అని అయితే వచ్చాము. మేముండే ఏరియా కూడా చిక్పేట్కి ఏం తక్కువ లేదండి, అన్నీ దొరుకుతాయి, చాలా బాగుంటాయి కూడా. కాకపోతే కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇలా సీజన్స్ అప్పుడైతే ఇంకా డబుల్ కాస్టే ఉంటుంది అనుకోండి. ఇంకా రాఖీలు అన్నీ అయితే పెట్టేశారు. ఇంకా ఇప్పుడు వరుసగా వచ్చాయి కదా మనకి 15th ఆగస్ట్ 15th, తర్వాత వరలక్ష్మి వ్రతము, తర్వాత రాఖీ పండుగ వరుసగా రావడంతో ఇంకా అసలు కలకలలాడుతుండింది మా రోడ్డు అయితే. ఇంకా అక్కడ కూడా ఇలా దండలు అన్నీ అయితే ఉన్నాయి, కాకపోతే కాస్ట్ అయితే చాలా డిఫరెన్సే ఉన్నాయి. అవి ఇయర్ రింగ్స్. ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లకి పెట్టించాం. బెంగళూరులో కొంచెం కాస్ట్లీ ఉంటుందిలే ఈ మెహందీ పెట్టించుకోవడం అనుకున్నాను నేను. కాకపోతే సర్ప్రైజింగ్గా ఇంకా మా ఊర్లోనే చాలా కాస్ట్ అయితే అనిపించింది నాకు. మా పిల్లకి అక్కడ ఒక్కొక్క హ్యాండ్కి 200 అట్లా అడిగేవాళ్ళు. ఇక్కడైతే 4 sides, అంటే 2 sides, బ్యాక్ సైడ్ 2 sides, ఫ్రంట్ సైడ్ 2 sides కలిపి 200 తీసుకున్నారు. మా ఊర్లో అయితే 400 అడుగుతారు పిల్లలకి. మా అనంతపూర్లో అక్కడ కూడా ఇలా బయట పెడుతూ ఉంటారు ఇలా నార్త్ ఇండియన్సే అబ్బాయిలు. ఇంకా అలా పెట్టించుకున్నాము. ఇంకా పాపది పెట్టించి నాది పెట్టించేసరికి మా మమ్మీకి ఇంకా బాబుకి అయితే ఇంకా ఉండలేకపోయారు. ఇంకా సరే నాకు కొంచెం క్లిప్పింగ్ తీసేసి అయితే వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము మరీ పెట్టించుకొని నేను పాప ఇంటికి వెళ్ళాం. సో ఈ వ్లాగ్ అయితే ఇదే అండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందుకు మరీ వస్తాను. ఇంతవరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.